ఈ వీడియో ఇప్పుడే బజ్ చూశాను. బజ్ చూసి మోస్ట్ డిసప్పాయింటెడ్. డైరెక్ట్గా ఈ సీజన్లో మనం కక్కుతున్నాము. ఈ కక్కుడు ఆ పక్క ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఆ పక్క వాళ్ళు ఫీల్ అవుతున్నా, ఆ పక్క వాళ్ళు నా ఫ్రెండే ఉన్నా, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నా, నాకు అనిపించింది చెప్పకపోతే నాకు నోట్లో నుంచి నాకు ఆగట్లా. సో ఈ సీజన్లో బజ్ 2 ఎపిసోడ్లు చూశాను. లాస్ట్ ఎపిసోడ్ చూసి డిసప్పాయింటెడ్. శివాజీ గారి హోస్టింగ్ నాకు నచ్చలేదు. దానికి రీజన్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ బజ్ అని చూద్దాం, దీని రిలేటెడ్గా చూసి ఒపీనియన్ పాస్ చేద్దాం అనేసి ఈ వీడియో ఇన్ని రోజులు చేయలేదు. లాస్ట్ వీక్ చూశాను. చూసి ఏంటిది శివాజీ గారైనా, ఆ ఫైర్ ఎక్కడ పోయింది, అదేంటి ఏం లేదు శివన్న దగ్గర, ఎందుకు మిస్ అవుతుంది అనేసి అన్నాను. ఎందుకు మిస్ అవుతుందో కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను దీంట్లోనే. దాంతోపాటు ఈ సీజన్ లాస్ట్ వీక్ ఏంటంటే, సరేలే ఆవిడ దగ్గర స్టఫ్ లేదు కదా, షష్ఠి గారు ఏదో ఎలిమినేట్ అయిపోతే ఆవిడ నుంచి ఎక్కడ తీసుకొస్తారో, ఎక్కడ ఉంటుంది స్టఫ్, ఆవిడ ఏం చేయలేదు కదా అని అనుకున్నా. ఈ వీక్ మనీష్ నెగిటివిటీతో నెగిటివిటీతో ఎలిమినేట్ అయ్యారు కదా, ఆయన నుంచి చాలా స్టఫ్ వస్తుంది. ఆయన చేసిన అలిగేషన్స్ చాలా ఉన్నాయి, ఆయనకి వేరే వాళ్ళకి గొడవలు చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇతన్ని అడగడానికి సీరియస్ ఇష్యూస్, సీరియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా, ఇది ఎరగదీసి ఉంటారు అనేసి అనుకున్నా. కానీ భయంకరమైన డిసప్పాయింటెడ్. నేను అసలు శివాజీ గారి నుంచి ఇది ఎక్స్పెక్టే చేయలేదు. అది ఏంటి, ఆ మిస్టేక్స్ ఏంటి, అది చేంజ్ చేసుకుంటారా లేదా అనేది మనకు తెలియదు. మనం ఆ చేంజెస్ ఏంటి, అక్కడ డిసప్పాయింట్ అయింది ఏంటి అనేది చెప్తాను. నాకు తెలిసినంతవరకు న్యూట్రల్ యాంగిల్లో శివాజీ గారి ఫ్యాన్స్ చూసినా కూడా శివాజీ గారి ఫ్యాన్స్ కూడా దాన్నే యాక్సెప్ట్ చేస్తారు నాకు తెలిసి. ఈవెన్ శివాజీ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే ఆయన ఇచ్చే అవుట్పుట్ ఇది కాదు. ఆయన నెక్స్ట్ లెవెల్ స్వామి, కంటెస్టెంట్గా నెక్స్ట్ లెవెల్. గౌతమ్ కృష్ణతో మాట్లాడే మాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. ఎంత పవర్ఫుల్గా, ఎంత వాయిస్తో మాట్లాడతారు. ఆ వాయిస్లో 10% ఇక్కడ పెట్టి మాట్లాడడం కూడా హైలైట్ అయ్యేది. నేను ఒక్కటే అనుకున్నాను, ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు శివాజీ గారు హోస్ట్ అనగానే సూపర్ స్వామి అనుకున్నా. కానీ ఒక కన్సర్న్ ఉండే నాతో. నేను చాలామందితో చెప్పాను అది. ఆ కన్సర్న్, శివాజీ గారు మంచి మనిషి, ఆ మంచి మనిషి తరపున వాళ్ళందరూ వచ్చేది ఆయన ఏజ్లో కంపేర్ చేస్తే, ఆయన స్టేచర్లో కంపేర్ చేస్తే పసిబిడ్డలు. అలాంటి వాళ్ళని ఇరుకుని పెట్టే క్వశ్చన్లు అడగలేకపోతారేమో. దాంతోపాటుగా అలాంటి వాళ్ళ మీద వెటకారంగా సీరియస్ టోన్లో ఆయన అడిగే మనస్తత్వం కాదేమో. ఇది ఒక్కటే కొంచెం నాకు డౌట్ కొడుతుంది అన్న. ఎందుకంటే పసిబిడ్డలు ఆడేసి వచ్చి వీళ్ళు ఆల్రెడీ నెగిటివ్ అయిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ చేసి ఆడ పంపిస్తాం అబ్బా అని కొంచెం సాఫ్ట్ టోనే యూజ్ చేస్తారేమో అని నేను ఏదైతే అనుకున్నానో అదే చేశారు. ఆ సాఫ్ట్ టోన్తోని భయంకరమైన డిసప్పాయింటెడ్ స్వామి. ఏమీ లేదు ఎపిసోడ్స్లో. అంటే ఆయన చాలా స్మూత్గా, చాలా స్లోగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఏ నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే మన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, హానెస్టీ, మన ఏదనిపిస్తే అది ఎవరిని లెక్క పెట్టకుండా ఏమనిపిస్తే అది క్లియర్గా చెప్పే విధానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నిజంగా బజ్ చూస్తుంటే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. బజ్ చూడకపోయినా బజ్ ప్రోమోని చూస్తారు, వెళ్ళి చూడండి. బజ్లో కంటెంట్ ఓకే కానీ ఆ హోస్టింగ్ మనం శివన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అదిగాక ఆ సినిమా కోటి సినిమా వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఫైర్ అస్సలు లేదు. అసలు ఫైర్ లేకపోగా స్లో మోషన్ రీజన్ ఏంటో కూడా చెప్తాను. అసలు నిజంగా బాగాలేదు విషయం. బజ్లో కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయి, మనీష్ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి, గుడ్, అవి చెప్తాం. అక్కడ ఏముందని చెబుతూ మధ్యలో ఏమి నాకు నచ్చలేదు అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఈ వీడియో కంటిన్యూ అవుతామంటే చూస్తామండి. ఈ వీడియో తర్వాత భయంకరమైన అప్డేట్తో ఒక వీడియో చేస్తున్నా. 1 అవర్ 1.5 అవర్ తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయే వీడియో. దాని మీద అప్డేటు 20-30% అప్డేట్ నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,10,000 ఉన్నారు. కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి ఫాలో. దాంట్లో ఇచ్చాను 20-30% రివీల్ చేశాను. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడు బజ్లో శివాజీ గారు రాగానే, శివాజీ గారి డ్రెస్ చాలా బాగుంది, టూ గుడ్, స్టైలిష్గా ఉన్నారు, బాగుంది. శివాజీ గారు ఇంట్రో ఏం చెప్పారంటే, ఇతను హౌస్లోకి ఎక్స్ట్రా కామనర్గా ఎంటర్ అయ్యాడు, ఇతన్ని హౌస్లో కూడా ఎక్స్ట్రా అనుకున్నారేమో 2వ వారంలోనే ఇతన్ని అనేసి నవ్వుతూ పంపారు అన్నట్టుగా నవ్వుతూ చేశారు. ఇది ఓకే కానీ స్టిల్ ఆయన నుంచి నేను ఇంకా ఫైర్ ఎక్స్పెక్ట్ చేశాను. దీంట్లో కూడా ఇవి నాకు ఎక్కడ కుదురుతుందంటే, అంతకుముందు ఒపీనియన్స్ చెప్పడంలో ఎక్కడ తగ్గేదేం లేదు. అంతకుముందు అర్జున్ అంబటి గారు, గీతూ రాయల్, యాంకర్ శివ, వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే ఏమి ఎక్స్ట్రాగా ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. కానీ వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే 200 కనీసం ఒక 10-20 టైమ్స్ ఎక్స్ట్రా క్వాలిటీస్, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్, ఎక్స్ట్రా టాలెంట్ శివాజీ గారి దగ్గర ఉంది. అది నేను బాధపడేది. వీళ్ళ ముగ్గురు కంటే ఎక్స్ట్రా ఇది ఉంది అన్నింటిలో. కానీ ఆయన డెలివరీ అవ్వలేదు అక్కడ. అది మేబీ బిగ్ బాస్ బజ్ వల్ల డైరెక్షన్ టీం లోపం కూడా అయి ఉండొచ్చు, వాళ్ళు అదే కోరుకొని ఉండొచ్చు, మనకు తెలియదు మిస్టేక్ ఎక్కడ జరిగిందో. కానీ అక్కడ అవుట్పుట్ బాగా రాలేదు వీళ్ళందరితో. ఇప్పుడు అంబటి అర్జున్ ఉన్నారు, ఆయన నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత సీరియస్గా, ఎంత ఓవర్గా అడిగారు. అవతల భయపడేటట్టుగా, ఏంట్రా ఎట్లా అడుగుతున్నాడు, లోపల ఉండడం బాగుంది, నేను దగ్గరకు వచ్చి అనవసరం తప్పు చేసామని క్రియేట్ చేశారు.
గీతురాయలు ఎంత హ్యూమరస్గా అడిగింది, ఎంత సీరియస్గా, కొంతమంది అయితే ఏడ్చారు గీతురాయల దగ్గర. తర్వాత యాంకర్ శివ అయితే హ్యూమరు సీరియస్నెస్ అన్నీ మిక్స్ చేసి కొట్టాడు. మొత్తం ముగ్గురిది బాగుంది. ఇక్కడ శివాజీ గారి నుంచి వాళ్ళందరితో పోల్చుకుంటే పెద్ద ఆయన వచ్చాడు కదా, ఇంకా అల్లాడిపోతారని హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. స్టిల్ అది ఏం రీజనో నేను చెప్తాను, మీరు కూడా కామెంట్ చేయండి మీకు వచ్చిన ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు చూసినా కూడా వాళ్ళలో చేంజెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంట్రడక్షన్ వరకు ఓకే. తర్వాత అతి ఆలోచనకు నిలువెత్తు నిదర్శనం ఇతనే, అందుకేనేమో బజ్కి ఇంత త్వరగా దర్శనం అనేసి ఒక రైమింగ్ లాగా చెప్పారు. వెరీ స్లోగా నేను రాసి పెట్టుకున్నా, వెరీ స్లో శివాజీ గారు అని రాశా. ఇదంతా చాలా స్లోగా జరుగుతుంది. అతి ఆలోచనకు నిలువెత్తు అట్లా చాలా స్లో మోస్ట్లో జరుగుద్ది. దానికి రీజన్ నేనేమనుకుంటున్నానంటే, నాకు తెలిసి ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, నేను వినింది అంతకుముందు బజ్ హోస్టల్ నుంచి వినింది, ఇన్ ఇయర్లో వాళ్ళకి ఇస్తారని. ఎందుకంటే అన్ని బట్టి కొట్టి చెప్పాలంటే కష్టము, స్పాంటేనియస్గా అక్కడి నుంచి రియాక్ట్ అవ్వాలంటే కష్టం. ఎందుకంటే అన్ని ఎపిసోడ్లు అందరూ చూడలేరు కాబట్టి. అటు శివాజీ గారు అస్సలు చూడలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన భయంకరమైన బిజీగా ఉన్నారు, బీభత్సమైన హిట్, మంచి యాక్టర్ అయిపోయారు, మంచి మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తున్నాయని విన్నాను. కాబట్టి ఇన్ ఇయర్లో వచ్చింది చెప్పే దాంట్లో అది స్లో మోషన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది క్లియర్గా. మీకు అర్థమవుతుంది చెప్పింది? అట్లా ఇయర్లో వస్తుంది, ఆ ఇయర్లో వచ్చినట్టు చెప్పడం అనేది స్లోగా అవుతుంది, చాలా స్లోగా. అది రీటేక్లైనా తీసుకొని చేసినట్టే డెలివర్ చేస్తుంటే బాగుండదు అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ మనీష్ అడిగారు, బాగున్నారా సార్ అన్నాడు మా శివాజీ గారు. మర్యాద మనీష్, నాకు మర్యాద ఇస్తున్నావా, మీరు బాగున్నారా, టీ కాఫీ ఏమన్నా తాగుతారంటే సార్ బ్లాక్ టీ తాగుతాను సార్, బ్లాక్ కాఫీ తాగుతాను సార్ అన్నారు. ఇంకేం చెప్పి ఆయనకి. తర్వాత శివాజీ గారు చాలా స్లోగా స్టార్ట్ చేసి బృహృతి ప్రవృత్యాహుతి ఆంగ్లం బస్టెస్ ఇది కావాలని చెప్పారు. అక్కడ ఏమీ లేదు, ఏదో సంస్కృతం చెప్పినట్టు చెప్పారు ఫన్నీగా. అర్థమైందా అంటే అర్థం కాలేదు సార్, ఇది తెలుగు షో, నువ్వు చెప్పే మాకేమైనా అర్థమైందా, మాకు ఏం అర్థం కాలేదు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నావు మొత్తం అనేది కౌంటర్ బాగుంది శివాజీ గారి నుంచి. దానికి సార్ అది నేను ఎంటర్ప్రెన్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా సార్, కొంచెం ముంబైలో ఉండేవాడిని, బెంగళూరులో ఉండేవాడిని, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేది కదా సార్, అలవాటు అయిపోయి ఫ్లోలో వచ్చేస్తుంది సార్, అంత మించి ఏం లేదు సార్ అనగానే ఇక్కడ తెలుగు షోనే, ఇది మాత్రం తెలుగులో చెప్పాలంటే ఓకే ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను అనేది ఇంట్రడక్షన్ బాగుంది. నెక్స్ట్ జరిగి శివాజీ గారు అగ్ని పరీక్షలో ఇక్కడ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్స్ సార్ ఓకే అండి, ఓకే క్వశ్చన్స్ అడిగే విధానంలో ఫైర్ లేరు, ఫైర్ అస్సలు 0% ఫైరు విత్ 0.25 స్లో మోషన్. కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు శివాజీ గారు కావచ్చు, అక్కడ వాళ్ళ టీం కానీ ఇలాంటి వీడియోస్ కానీ చూస్తే వాళ్ళు చేంజ్ చేసుకున్నట్టుకు కూడా అవకాశం ఇచ్చేటట్టుగా మనకు అనిపించి చెప్పేద్దాం. శివాజీ గారు క్వశ్చన్స్ అడిగేటప్పుడు తల ఉంచుకొని ఇలా అంటూ అడుగుతున్నారు. కొన్ని సందర్భాలు ఆ క్వశ్చన్ మధ్యలో తల ఉంచుకుంటున్నారు, ఇలా అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే కామెడీ వేలో వెళ్తున్నాయేమో అని అనుకుంటారు, కామెడీ వేలో ఏం లేవు అవి. కొంచెం చూడడానికి ఏంటి శివాజీ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఫైర్ ఉండాల్సిన పొజిషన్ అది ప్లస్ స్లో మోషన్లో అడుగుతున్నారు ఈయన ఇయర్ వాళ్ళు అనుకుంటా. ఏమని అడిగారంటే అగ్ని పరీక్షలో 4th పొజిషన్ పెట్టుకున్నారు, కానీ ఇక్కడ 4 వీక్స్ కూడా లేరు అనగానే మనీష్, నేను ఇంట్లో ఆట తీరు చూసి ఉంటాను అనుకున్నా. ఇతను మనీష్ ఏంటంటే అందరు గేమ్స్ పసిగట్టేశాడు, దెర్ ఈజ్ నో డౌట్. ఈరోజు అతను ఒపీనియన్స్ చెప్పిన తర్వాత మనోడు అందరు గేమ్స్ పసిగట్టేశాడు, కానీ అతనే చెప్తాడు పసిగట్టే లోపల ఆట మార్చుకునే లోపల నేను వచ్చేసానని, లేకపోతే అతను మాట మార్చేసుకునేవాడు అంటే. ఎందుకంటే పసిగట్టాడు అనేది క్లియర్గా అతను వచ్చిన ఆన్సర్లు చెప్పిన ఆన్సర్లు బట్టి అర్థమైపోద్ది. ఏమన్నాడంటే అక్కడ లోపల ఉండే వాళ్ళు ఆట చూసి నేను ఈజీగా చాలా వారాలు ఉంటాను అనుకున్నాను అంటే, ఎందుకంటే సరిగ్గా ఆడట్లేదు. ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ అస్సలు ఆడట్లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ నిల్ డెస్పరానో, మార్క్ మై వర్డ్స్, యాజ్ ఆఫ్ నౌ హీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ నథింగ్ టు ద షో, 0. పులిహోర కూడా డిమాండ్ పవన్ కలిపినంత నాణ్యమైన పులిహోర అతను కలపట్ల. డిమాండ్ పవన్ వెరీ క్వాలిటీ పులిహోర విత్ జీడిపప్పు బాదం పప్పు మిక్స్ చేసి, ఇతను అది కూడా లేదు. సో హీ హాజ్ నథింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ద షో. అది అతను చెప్పే విధానం కూడా అదే. వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, ప్రియా ఏం చేయలేదు, వీళ్ళందరూ ఏం చేయకపోయినా ఉంటున్నారంటే వీళ్ళే చేస్తున్నారంటే నేను సమ్మాట ఏదో చేస్తున్నా కదా అనేసి అనుకున్నాను, కానీ నా క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది, అర్థమైంది, ఆట మారుస్తున్నాను, మార్చే లోపల వచ్చేసానని చెప్పాడు శివాజీ గారు. మాకు అందరికి కూడా నాతో సహా ఇదంతా స్లో మోషన్ అండి, చాలా స్లో మోషన్లో. మనీష్ ఓవర్ స్మార్ట్గా చేస్తున్నాడు అని అనిపించింది. ఎందుకో మనీష్ ఓవర్ కాన్ఫిడెంట్గా అనాల్సింది కాన్ఫిడెన్స్గా అంటారు, మళ్ళీ కాన్ఫిడెన్స్గా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది. మిమ్మల్ని అగ్ని పరీక్ష వదలలేదు, మాస్టర్ మైండ్ అని అగ్ని పరీక్షలో ఇచ్చారు, అందుకే స్ట్రక్ అయ్యి ఓవర్ స్మార్ట్గా మారినట్టే అనిపించింది. ఇదంతా ఒక క్వశ్చన్ అండి, ఇది కూడా నచ్చలేదు నాకు. షార్ట్ క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది, కానీ అలా అడిగించిన వాళ్ళు కానీ బజ్ మేనేజ్మెంట్ కానీ టీం కానీ ఎందుకు చేశారో నాకు తెలియదు. చాలా లెంతీ క్వశ్చన్ అడిగించారు స్లోగా, అక్కడ చిరాకు వస్తుంది కదా. నాకు అర్థం కాదు ఈ ప్రాసెస్ ఎందుకు చేశారో ఏమైందో తెలీదు. మన మిస్టేక్స్ చెప్పకపోతే అది వాళ్ళు బాగుందని అనుకునే అవకాశం ఉంది. ఈవెన్ ప్రోమో కట్టింగ్లో కూడా ఫైర్ లేదు, ప్రోమో కట్టింగ్ కూడా సాదాసీదాగా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత సరిగి
శివాజీ గారు ఆ మాట అడిగిన తర్వాత మనీష్ సార్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా సార్ అని అడిగారు పాపం. అడిగితే శివాజీ గారు మీరు మాట్లాడుతూ వేరే వాళ్ళని ఇక్కడ బాగుంది కానీ స్లో మోషన్, ఎవ్రీథింగ్ ఈ స్లో మోషన్ అని, అన్ని క్వశ్చన్స్ సూపర్ ఉన్నాయి, ఆయన అడిగినవి బాగున్నాయి కానీ స్లో మోషన్లో అడిగింది ఫైర్ రాల. మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి మాట్లాడినెవరు, మీరు చెప్పింది ఫైనల్ అంటారు, వాళ్ళ వాటికి ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇలాంటి పాయింట్ అడగగానే అవును సార్ అది బెడ్రూమ్లో ఒక డిస్కషన్ జరుగుద్ది. బెడ్రూమ్లో ఏమవుతుందంటే ప్రియాకి శ్రీజాకి ఇతనికి గొడవ అవుద్ది. ఆ గొడవ రిలేటెడ్ అవును సార్ ఆ రోజు ఏం జరిగిందంటే రూల్స్ మారద్దాం అనుకున్నాం సార్, అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి ఫ్రూట్స్ తీసుకెళ్తా ఉంటారు, ఆ రూల్స్ మారద్దాం అనేసి అనుకుంటా ఉన్న టైంలో ఇది జరిగింది సార్ అనేసి చెప్పేస్తాడు. ఓకే ఓకే అనేసి అనుకుంటారు. తర్వాత శివాజీ గారు ఈ ఆటకి కావాల్సింది పర్సనల్ స్ట్రాటజీ కానీ స్ట్రాంగ్ వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళని టార్గెట్ చేయడం కాదు కదా అనేసి మంచి క్వశ్చన్ అడిగారు. స్లో మోషన్ దానికి ఏంటంటే భరణి గారిని టార్గెట్ చేసావు, శ్రీజాని టార్గెట్ చేసావు, ఎవరైతే బాగా ఆడతారని ముందు పేరు ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేసావు అనే సెన్స్తో అడిగారు. విచ్ ఇస్ ట్రూ, మనకు కూడా అనిపించింది అదే. తనకి మనీష్ ఏమంటే సార్ అది యాక్సెప్ట్ చేస్తా, వేరే స్ట్రాంగ్ వాళ్ళని ఫోకస్ చేయడం కరెక్ట్, అది యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళని ఫోకస్ చేస్తున్నాను నిజంగా. భరణిని ఫోకస్ చేయడం, ఎవరు ఏమేం చేస్తున్నారు, ఎవరో ఏం మిస్టేక్లు చేస్తాను చూస్తుంది కానీ తన మిస్టేక్స్ని కవర్ చేసుకొని తన మిస్టేక్స్ని ఇది చేసుకొని తను దాని నుంచి బయటకు రావడానికి ఎక్కడ ట్రై చేయాలి మనిషి, అది యాక్సెప్ట్ చేశాడు. తర్వాత శివాజీ గారు కామెడీగా అడిగారు ఫన్నీగా, అసలు యూనిటీ ఉందా మీకు, మీకు భరణి కామనర్స్ని యూనిటీ లేదని డిస్టర్బ్ చేస్తున్నారని అయితే చూసా. అదంతా అయితే ఇది చూసా, ఎపిసోడ్ ఇంట్లో కూర్చొని చూసా మొత్తం, ఓకేనా, చూపించారు ఇదంతా చూశాను. కానీ అది నిజమా? ఒక క్వశ్చన్ పాయింట్ 3 అడుగుతాను. 1 యూనిటీ ఉందా అసలు, 2 ఎవరెవరికి ఉంది, 3 భరణి డిగ్రేడ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పారు, చెప్పడం కూడా హ్యూమిలియేషన్ చేస్తూ చెప్పారు. ఈ 3 పాయింట్ల గురించి అడిగారయ్యా శివాజీ గారు. అడిగితే మనీష్ హ్యూమిలియేషన్ లేదు సార్, హ్యూమిలియేషన్ నేనేం చేయాలని చేశారు ఆ రోజు. బిగ్ స్నేక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండు. అక్కడ బిగ్ స్నేక్ అన్నావు కదయ్యా, అది ఎట్లా అంటావు, ఇది ఎట్లా అంటావు అని అడిగారు. తర్వాత బాక్స్ రిలేటెడ్గా స్టేజ్ అవతల నుంచి దాన్ని నువ్వు రీజన్గా ఎలా చెప్తావు అని స్పష్టంగా అడిగినట్టు అనిపించలేదు. స్టిల్ ఓకే కవర్ చేశారు. ఏమని అడిగానంట మనీష్ ఏం చెప్పంటే హ్యూమిలియేషన్ లేదు సార్ అంటే లేదు మీతో అబద్ధం ఎందుకు చెప్పాలని ఉంది మాకు, మేము ఎందుకు అబద్ధం చెప్తాం, హ్యూమిలియేషన్ చేసావు. మనీష్ సార్ ఫస్ట్ డే నుంచి నేను అతనితో బాగా కనెక్ట్ అయ్యాను సార్, ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యాను. కానీ తర్వాత అతనితో మింగిల్ అవుతూ కలుస్తూ ఉన్న టైము అతను 100% తనకు తానుగా ఉండట్లేదు, కొంచెం యాక్టింగ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్. మనోడు అన్ని హాలోజినేషన్లో ఉంటారు, ఈవెన్ యాక్టింగ్ అనేసి ఆ ఇదిలో ఉండిపోయాడు ప్రతి ఒక్కటి. అది వాళ్ళు యాక్టింగ్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఫస్ట్ డే నుంచి అదే కాన్సన్ట్రేషను ఇతని గేమ్ కంటే కూడా. తర్వాత సరికి చపాతీ మ్యాటర్లో ఇది కూడా రాంగ్ అనిపించాడు మనిషి ఈరోజు కూడా. చపాతీ మ్యాటర్లో ఫీల్ అయిన దానికి ఏంటంటే రీజను అన్ని ఆలోచించుకొని అతనే తప్పు అని అనుకుంటున్నాడు. చపాతీ మ్యాటర్లో 2-3 అవర్స్ ముందు ఆ చపాతీ అనేది అక్కడ పడింది అనేసి చపాతీ అక్కడ మొక్కేసారని 2-3 అవర్స్ ముందు రీతి వెళ్ళి భరణి గారికి చెప్పిందంట. ఆ 2-3 అవర్స్లో ఎప్పుడైనా వచ్చి నన్ను అడిగి ఉండొచ్చు కానీ అందరూ ఉన్న టైంలో వచ్చి నన్ను అడిగాను. ఇతను ఆలోచన విధానం అలా ఉంది, నన్ను ఏదో ఇబ్బంది పెట్టడానికి అడిగారని ఓవర్ థింక్ చేసుకుంటాడు. అందుకు అడిగేసరికి నాకు బాధ అనిపించింది అనే పాయింట్ తీసుకొని వచ్చాడు మళ్ళీ కూడా. తర్వాత సరికి అప్పుడు రిలీజ్ అయ్యాను నన్ను బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఏమీ లేదు, భరణి గారు ఏ ఉద్దేశంతో బ్యాట్ చేయాలని ఇంటెన్షనల్గా చేసింది అయితే లేదు, నేను అనుకున్నారు. తర్వాత సరికి మనీష్ దానికి టెనెంట్స్ని యూజ్ చేసుకున్నారు నన్ను బ్యాట్ చేయడానికి అనుకో అనిపించింది. ఎక్కడ యూజ్ చేసుకోలే, మన ఫుటేజ్ అంతా చూసాం. స్టిల్ ఓవర్ థింకింగ్. నెక్స్ట్ సరికి శివాజీ గారు స్లోగా మళ్ళీ అదే రాశాను, పర్టికులర్గా నీట్గా చెప్పాలి, చాలామందికి అర్థం అవ్వాలి, ఏదైనా చేంజెస్ చేస్తారేమో అనే ఉద్దేశంతో చేశాను. స్లోగా ఏం చేశానంటే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అక్కడ కూడా మీరు ఇదే చేశారు, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీరు శ్రీజ ప్రియా కలిసి ఆయన ఇక్కడ ఉన్నాయని అక్కడికి లేపారు అనేసి ఇట్లానే చెప్పారు. మనీష్ సార్ అది ఇప్పుడు రిలీజ్ అయ్యాను సార్, అదే రిలీజ్ అయ్యి నువ్వు ఇప్పుడు టాప్లో పెట్టావు నాకు సార్ ముందు, అదే కదా భరణి గారిని చేసింది, భరణి గారి గురించి చెప్పారనమాట, టాప్లో పెట్టారు మీరు అందరు కలిసి. తర్వాత శ్రీజ అది శివాజీ గారులా టాప్లో పెట్టారు రిలీజ్ అయ్యి అనగానే మనీష్ నో సార్ టాప్లో రిలీజ్ అయ్యి పెట్టలేదు సార్, భరణి గారు గేమ్ ఆడుతున్నారని నాకు అందరికీ తెలియాలి అక్కడ ఉండే వాళ్ళకి కూడా అనేసి టాప్లో పెట్టాను. ఇది కొంచెం కవరింగ్ ఆన్సర్ లాగే నాకు అనిపించింది. అతను రిలీజ్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ నుంచి టార్గెట్ చేశారు. తర్వాత సరికి శివాజీ గారు నవ్వుతూ నో మీ స్ట్రాటజీ నాకు సార్ ముందు చూపించారు, నాకు అర్థమైంది మీరు స్ట్రాటజీయే చూపించారు అంటూ, తర్వాత మీరు షర్టు తెచ్చుకుంటే అది ఎమోషన్ కానీ ఆయన లాకెట్ తెచ్చుకుంటే ఎమోషన్ కాదా మీకు అనగానే మనీషు ఇది మనీష్ ఇప్పటికే అర్థం చేసుకోవడదని. సార్ స్టేజ్ వదిలేసి వెళ్ళిపోతా అన్నప్పుడు అక్కడ లాకెట్ తీసుకొని వచ్చేటప్పుడు భరణి గారు అన్న మాటలో వెళ్ళిపోతా అన్నప్పుడు అక్కడి నుంచి ప్లాన్ చేశారు అనిపించింది సార్, అది స్టేజ్ లాగా ఏదో స్క్రిప్ట్ లాగా చేసినట్టుగా అనిపిస్తుందని. ఏదనిపించినా నువ్వు హౌస్లో చెప్పాల్సిన పాయింట్ అది స్టేజ్ మీద జరిగింది, ఇప్పటికీ రిలీజ్ అవట్లా. శివాజీ గారు మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని తెలుసు, మీరు వసపెట్టడానికి కూడా తెలుసు, కానీ మీరు మాట కూడా జారారు తెలుసా,
వీడియో చూడండి అనేసి తీసుకువచ్చి ఆ వీడియోని కూడా లెందీ కాంబినేషన్ తిడుతూ ఉంటాడు సార్. ఆ వీడియో మొత్తం ప్లే చేశారు. చేసి శివాజీ గారు ఇడియట్ అంటే ఏంటండి అనగానే మనీష్ గలీజ్ యాంగ్జైటీ అటాక్ అయింది సార్. ఆ రోజు నాకు యాంగ్జైటీ అటాక్ అయింది సార్. అక్కడ పని కూడా నాకు లేదు సార్, మానిటర్ కూడా కాదు కదా, అవన్నీ కలిసి వచ్చి నామినేషన్లో ఆ పాయింట్లన్నీ చెప్పడాలనుకుంటే ఇప్పుడు శ్రీజాని నామినేట్ చేద్దాం అనుకున్నాను సార్. కానీ నామినేషన్ ఎందుకు చేయలేదంటే ఈ పాయింట్ నాకు నచ్చింది. ఆ అమ్మాయి ఇరిటేట్ చేస్తుంది సార్, వాంటెడ్గా నన్ను నామినేట్ చేయాలి మనీష్ అనేసి క్లియర్గా కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది సార్. ఇది కూడా హాలూసినేషనే, థింకింగే, కానీ మేబీ ఇది ట్రూ అయ్యొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి 2 వారాల నుంచి నామినేట్ కాలేదు కాబట్టి నామినేట్ కావాలని ఫీల్. అమ్మాయి కొంచెం తెలివైన అమ్మాయి, శ్రీజ కావాలని వాంటెడ్గా చేసి ఉండొచ్చు కూడా. ఇది గొడవ వేసుకుంటే ఏమని ఇతనైనా నామినేట్ చేస్తాడేమని, ఎవరు నామినేట్ చేయట్లే అమ్మాయిని కాబట్టి చేసి ఉండొచ్చు ఇక్కడ. అందుకనే ఆవిడ ఎందుకు నన్ను వాంటెడ్గా ట్రిగ్గర్ చేసి నామినేట్ అవ్వబడాలనుకుంటుందో అది తెలిసి నేను కావాలని నామినేట్ చేయలేదని రీజన్ అయితే కొంచెం ఇంటెలిజెంట్ రీజనే. తర్వాత సరికి శివాజీ గారు ప్రియా గురించి మీ అభిప్రాయం సార్? సార్ నిన్న ఎపిసోడ్ ఒక జలక్ ఇచ్చింది సార్ అమ్మాయికి. నెక్స్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకున్నాను, లేదు 8th వీక్ వరకు ఉంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడైతే కష్టం సార్, నెక్స్ట్ వీక్ రావచ్చు అన్న సెన్స్లో చెప్పారు. తర్వాత ఫైర్ ఎవరు ఫ్లవర్ ఎవరు అనే ఒక టాస్క్ లా చేద్దాము, ఒక్కొక్కరి పేరు చెప్పగానే వాళ్ళు ఫైరా ఫ్లవరా అని చెప్పమన్నారు. ఒక్కొక్కరిని ఫస్ట్ తనుజ గారు ఫ్లవర్ అని ఇచ్చారు. ఎందుకంటే రీతు, కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్, తనుజ వీళ్ళ నలుగురు మధ్యలో ఒక ట్రాక్ అనేది జరుగుతుంది, లవ్ ట్రాక్ అనేది జరుగుతుంది. ఎవరి మధ్య జరుగుతుందో ఏం జరుగుతుందో అది ఫైనల్కి వచ్చిందా లేదనే క్లారిటీ లేదు, కానీ ఒకటైతే స్టార్ట్ అయింది. తను కళ్యాణ్కి బ్యాక్ మాట్లాడుతుంది, కళ్యాణ్కి బ్యాక్ సైడ్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది అమ్మాయి. కళ్యాణ్కి అది సపోర్ట్గానే నిలబడదు. కళ్యాణ్కి బ్యాక్ మాట్లాడేది ఇతనికి ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కాదు. ఆవిడ నాకు తెలిసి కళ్యాణ్ బ్యాడ్గా మాట్లాడింది నేనే చూడలేదు. తర్వాత కళ్యాణ్ బ్యాక్ మాట్లాడుతుంది, తనకు తెలుసు తనకి సపోర్ట్ కూడా చేయదు, నాకు తెలుసు తను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ కూడా చేయదు. అందరూ గేమ్ మారుస్తున్నారు, ఈమె గేమ్ మార్చలేదు. అందరూ గేమ్ మారుస్తున్నారు, ఈవిడ గేమ్ మార్చలేదు. అందరూ గేమ్ మారుస్తున్నారు, ఈవిడ గేమ్ మార్చలేదు. నాకు పాయింట్ అర్థం కాలే. మేబీ ఇతను అన్నాడు చూసారా, నేను ఫస్ట్ అతనితో ఉన్నాను, తర్వాత నా ఆట అర్థమై రిలీజ్ అయ్యి వెనక్కి వస్తున్నాను. ఆవిడ ఆట అర్థమై రిలీజ్ అవ్వకుండా ఆవిడ ట్రాక్లో ఆవిడ కరెక్ట్గానే వెళ్తున్నారు, అట్లనే వెళ్తున్నారేమో. ఆవిడ ఏం మార్చలేదు నిజంగానే, యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ నుంచి అదే రిలేషన్షిప్ అదే విధంగా ఉంటుంది, అట్లే ఆడుకుంటూ వెళ్తుంది. ఇతను అన్న ఉద్దేశం ఆ లవ్ ట్రాక్లో పడుతున్నారనే ఫీలింగ్లో పాయింట్లో చెప్పారు. నేను చూసిన దాన్ని బట్టి తనుజ గారు లవ్ ట్రాక్లో పడుతున్నట్టుగా కనపడలా. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అందరినీ ఏదో ఫ్లట్టింగ్ చేసుకుంటాను కానీ తనుజ గారి వైపు నుంచి అయితే లేదు నాకు తెలిసి. మీరే కామెంట్ చేయాలి, ఉందేమో. నెక్స్ట్ వచ్చరికి ఫ్లోరా ఆట లేదు డొల్లా అన్నాడు. ఆట లేదు డొల్లా అని శివాజీ గారు అంటే అవును అన్నారు. ఫ్లోరా నా ఉద్దేశంలో అది రైట్ కాదు. ఆట లేదు డొల్లా అంటే మొన్న టాస్క్లో ఎలా ఆడారు, ప్రాణం పెట్టి ఆడారు. ఫస్ట్ నుంచి టాస్క్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటారు, మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, నామినేషన్లో ఎంతమంది వచ్చి నడుస్తున్నారు. గుడ్, షీఈస్ డూయింగ్ గుడ్. నెక్స్ట్ దొరికి ఫ్లోరా గారు ఒకటే పని చేసుకుంటూ ఉంటారు తప్పించి ఏం లేదు ఫ్లవర్. నెక్స్ట్ దొరికి కళ్యాణ్ క్లియర్ విన్నింగ్ పొటెన్షియల్ అనుకున్న ఒక పర్సన్ సార్. అతను విన్నర్ అవుతాడు అనుకున్నా, పోయింది సార్. మొత్తం కంప్లీట్ సైడ్ అయిపోయి గేమ్ మొత్తం సైడ్ అయిపోయి ట్రాక్ కోసం ట్రై చేస్తున్నాడు, లవ్ ట్రాక్ కోసం ట్రై చేస్తున్నాడు. మాట బిహేవియర్ కూడా మారిపోయింది. మాట బిహేవియర్ కదా ఇక్కడ అవసరం, ఇదంతా పోయింది. పర్ఫెక్ట్గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గేమ్ తుస్ అయింది అనేసి చెప్పేశాడు. నెక్స్ట్ మనీష్, నేను అబ్బాయి గేమ్ చూసి సర్ప్రైజ్ అయినా సార్, షాక్ అయ్యా సార్, ఏంటి సార్ ఎలా ఆడుతున్నాను, షాక్ అయిపోయినాను కూడా యాడ్ చేశాడు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ ఫైర్ సార్. 3 క్వాలిటీస్ ఉన్నాయి సార్, ఎమోషన్స్, గేము, టాస్కులు, ఆ తర్వాత వచ్చరికి ఎంటర్టైన్మెంట్, మొత్తం 3 ఉన్నాయి సార్ అబ్బాయి దగ్గర. 2 గుడ్ ప్లేయర్, టాప్ 3లో ఉంటారని చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చరికి హరీష్ ఫైర్, అతను ఎంటర్టైనర్గా ఫైర్, అతను గేమ్ ఆడుతున్నాడు సార్, డౌట్ లేదు, గేమ్ ఆడుతున్నాడు. మోస్ట్ స్మార్టెస్ట్ ప్లేయర్ ఇన్ హౌస్ సార్. ఎలా తీసుకోవాలో, అతన్ని అవతల నుంచి ఆన్సర్లు ఎలా రాబట్టుకోవాలో క్లియర్గా తెలుసు, చాలా మంచిగా ఆడుతున్నాడు. ఫైర్ టాప్ 3లో ఉంటాడు అన్నట్టుగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చరికి భరణి గారిని కూడా ఫైర్ అని ఇచ్చి ఫైర్గా ఉండే సార్, మేమే వైల్డ్ ఫైర్గా మార్చేసాం, మాదే తప్పు, ఆయన కూడా టాప్ 3లో ఉంటారనేసి అనుకుంటే వీళ్ళ ముగ్గురిని టాప్ 3 అన్నట్టు చెప్పాడు. తర్వాత సరికి రీతు ఫైర్ సార్. రీతు ఫైర్ ఇచ్చేసి ఏం చెప్పాడంటే నెగిటివ్ క్వాలిటీస్ చెప్పాడు, స్టిల్ కొంచెం పాజిటివ్ కూడా కన్వర్ట్ అవుతాయి సార్. అందరూ సర్ప్రైజ్ అవుతారేమో ఆవిడకి ఫైర్ ఇచ్చారని స్టార్ట్ చేసి స్మార్టెస్ట్ ప్లేయర్ సార్. కెమెరా ముందు ఏం చేస్తే కెమెరా ముందు చేసిన దాన్ని టెలికాస్ట్లోకి వస్తుంది, ఎలాంటి మాటలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలుసు, అంత గేమ్ ఆడుతుంది సార్ అన్నారు. అది క్లియర్గా నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆవిడ వాడుకుంటున్నారు డెమాన్ పవన్ని, దాంతోపాటు పవన్ కళ్యాణ్ దగ్గర క్లోజ్గా ఉండి అతనికి ఆవిడ కావాల్సిన చేయడానికి ట్రై చేస్తున్నారు, కామనర్స్ అందరితో గ్రిప్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. దాంతోపాటుగా ఎప్పుడు ఏది చేయాలంటే ఏడుపులు పెడబబ్బులు అవన్నీ ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తున్నారు, స్మార్ట్ మూవ్స్ చేస్తున్నారు. అది నెగిటివ్ సెన్స్లో ఉన్న స్టిల్ అది గేమ్ ఆడుతుంది అనే సెన్స్లో ఆయన ఫైర్ ఇచ్చాడు
సంజన గారు డౌటే లేదు సార్, లేడీ ఫైర్ అంతే, సూపర్ ఆడతారు, డౌటే లేదని డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఆవిడ ఆడుతున్నారు కూడా. క్లారిటీ ఉంది సార్, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. తర్వాత సార్ డెమాన్ ఫ్లవర్ సార్, మంచి ప్లేయర్ కానీ క్యారెక్టర్ బయటపడట్లేదు అనే మాట సూపర్ వాడాడు సార్. అతని క్యారెక్టర్ బయటపడట్లేదు, ఏదో అమాయకంగా ఉంటున్నాడు, అట్ట ఇటు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది, కొంచెం రూడ్గానే ఉన్నాడు అన్న ఫీలింగ్ మన క్యాప్టెన్ అయిన తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు బయటపడుతుంది క్యారెక్టర్. ఎవరైనా అథారిటీ వస్తేనే బయటపడతారు మొత్తం. నెక్స్ట్ సరికి ఎందుకో బయటకు వెళ్తారేమో వెరీ సూన్, సడన్గా వెళ్ళిపోతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనుకో అన్నాడు డెమాన్ని. నెక్స్ట్ రాము ఫ్లవర్ సార్, ఎందుకు ఫస్ట్ టైం అన్నట్టు నేను ఫస్ట్ టైం అన్నా సార్ ఫేక్ అని, అది ఇప్పటికీ ఫేక్ అనే ఫీల్ అవుతున్నా అన్నట్టుగా అన్నాడు. ఈ మధ్య నేను అప్పుడెప్పుడో కొంచెం ఇతను ఫేక్ అన్నందుకు చూడకుండా ఎమోషన్స్ డ్రామా చేస్తున్నాడు, ఫేక్ ఎమోషన్ డ్రామా చేస్తున్నాడు అనేది నాకు నచ్చలే. ఫేక్ అనేది ఈ మధ్య రాము కరెక్టేనేమో ఒక 10-20% ఇప్పుడు కొంచెం కనపడుతుంది. లేస్తే అతను అటుపక్క మాట్లాడుతూ ఇటుపక్క మాట్లాడుతూ స్ట్రాంగ్గా ఏ పక్క నిలబడలేకపోతుంది, మేబీ అమాయకత్వం వల్ల వచ్చిందా లేకపోతే అతను నిజంగానే బిహేవియర్ అట్లా ఫేక్గా ఉంటున్నాడా అనేది తెలియట్లే. ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ అయితే కనపడుతున్నాయి రాము రాథోడ్ దగ్గర నుంచి. అది మనిషి చెప్పే కొద్దీ కరెక్టే కదా, ఆ రోజు అతను ఏం చూసి అన్నాడో తెలియదు కానీ ఒక 10% కరెక్ట్ అనిపిస్తుంది అట్లీస్ట్ ఈ రోజు అయితే నాకు రాము రాథోడ్ విషయంలో. నెక్స్ట్ వచ్చరికి సుమన్ శెట్టి గారు శ్రీజాని ఫ్లవర్ అని ఇచ్చాడు సార్. దమ్ము లేకుండే సార్, ఆడుతుంది కానీ పాయింట్స్ బాగాలేవు సార్, ఏం దమ్ము లేకుండా సార్, ఆడట్లేదు, పాయింట్స్ బాగాలేవు, సౌండ్స్ లెక్కనే వస్తుంది సార్, ఆ పాయింట్స్ కూడా వేస్ట్, కుదరదు, అది బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ అది చెప్పాడు, గుడ్. నెక్స్ట్ వచ్చరికి సుమన్ శెట్టి గారు ఓవరాల్ గేమ్ సార్, ఓవరాల్ గేము ఫ్లవర్ కానీ లాస్ట్ 2 నుంచి ఫైర్ సార్, లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫైర్. ఓవరాల్ గేమ్ అయితే ఫ్లవర్ సార్, ఎందుకంటే అతను స్టాండ్ తీసుకోవట్లేదు, ఎవరు ఏం చెప్పినా వింటున్నారు అనే మాటలు పర్ఫెక్ట్ రైట్. నెక్స్ట్ వచ్చరికి ప్రియా గారు ఫైర్ సార్ అని ఇచ్చిండు. ఎవరేమనుకున్నా ఫైర్ తనకు సపోర్ట్ చేద్దాం అనిపిస్తుంది నేను ఫైర్ ఇచ్చి, ఈరోజు రియలైజ్ అయింది అనుకుంటాను సార్, ఇది కూడా బాగా చెప్పడం, రియలైజ్ అయింది అనుకుంటున్నాను తన తప్పులని, అవ్వకపోతే తను ఫ్లైర్ కాదు ఫ్లవర్ కూడా కాదు, దానికి కూడా చల్లదు అన్నట్టు చెప్పడం అంత చీప్గా అన్నట్టు. నెక్స్ట్ వచ్చరికి ప్రియా గారు అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోగానే శివాజీ గారు ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అనేసి పంపించేస్తారు. అది జరిగింది, అంతకుమించి ఏం లేదు బజ్లో. మీకు ఏమనిపిస్తుంది బజ్ ఎపిసోడ్ శివాజీ గారి హోస్టింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చేంజెస్ తీసుకొని శివాజీ గారు చేంజెస్ చేసుకోవాల్సింది ఏం లేదు, ఆయన దగ్గర లేని టాలెంట్ కాదు, ఆయన చేయలేనిది కాదు, ఆయన ప్రూవ్ చేసుకోలేనిది కాదు, కానీ అది మాట్లాడేటప్పుడు ఇన్ ఇయర్లో ఒకవేళ వస్తున్నా కూడా ఒకవేళ ముందే ప్రాక్టీస్ చేయడమో లేకుండా ఇన్ ఇయర్లో వచ్చింది చాలా సీరియస్ మోడ్లో అడిగితే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఎడిటింగ్లో కూడా స్లో మోషన్ కాకుండా కొంచెం బాగుంటే బాగుంటుంది. చాలా స్లో మోషన్లో కూడా 20 నిమిషాలు వచ్చింది. మీరు జెన్యూన్గా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా చూడండి, సూపర్ వీడియో. నేను అర్ధరాత్రి గుసగుసలో చాలా పాయింట్స్ చాలా కొంచెం కొత్త వేలో మాట్లాడడానికి ట్రై చేసిన, కొత్త వేలో చూసి ఒక్కొక్క ఆట తీరు ఎలా ఉందనేది క్లియర్గా అప్డేట్ చేశాను, బాగుంది. ప్రీవియస్ వీడియో కూడా చూడండి, నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.